సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలి వద్ద తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం ఆరోపణలపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డా నేనా అంటూ సీఎంపై మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పుడు తాను దుబాయ్, అబుదాబిలో ఉన్నట్లుగా సీఎం ఆరోపించడం మోకాలికి బోడుగుండుకు ముడివేసినట్లుగా ఉందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్ రెడ్డి అని, ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లవలసింది సీఎం అని అన్నారు హరీష్. తాను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను అబుదాబికి వెళ్లింది క్రికెట్ మ్యాచ్లు చూడటానికో విహారయాత్రల విలాసానికో కాదని వివరణ ఇచ్చారు. తాను వెళ్లింది ఫిబ్రవరి 21న అని, ప్రమాద ఘటన జరిగింది 22న అని క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన రోజు హెలికాప్టర్ తీసుకుని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరని ప్రశ్నించారు. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని, నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాద్లో ఉన్నారని ఆరోపించారు. తక్షణ కర్తవ్యం విస్మరించిన ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత వెళ్లి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్.